jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని చాలా మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, ఈ కొత్త రేషన్ కార్డులో పెండింగ్ ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అసలు పెండింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ పెండింగ్ ఉంటే ఏం చేయాలి, ఏం చేస్తే రేషన్ కార్డు అనేది ఓకే అవుతుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమైతే అవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ రేషన్ కార్డు అప్లికేషన్కు సంబంధించి మన ఛానల్లో ఇదివరకే చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. అసలు మీ రేషన్ కార్డు ఎక్కడ పెండింగ్ ఉంది, మీకు ఏ విధంగా తెలుస్తుంది, దీన్ని మీ సేవ అప్లికేషన్ నెంబర్తో ఏ విధంగా తెలుసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్తో ఏ విధంగా తెలుసుకోవాలి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ముందుగా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో FSC అప్లికేషన్ సర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ అడిగిన తర్వాత మీ సేవ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర మీ సేవ అప్లికేషన్ రిసిప్ట్ కనుక ఉన్నట్లయితే మీ సేవ నెంబర్ అయితే ఇచ్చి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర మీ సేవ అప్లికేషన్ నెంబర్ కనుక లేనట్లయితే మీ UID ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే ఎక్కిచ్చారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే మీరు ఎవరి పేర్లు ఎక్కిచ్చారు, ఇంతకుముందు ఆ రేషన్ కార్డులో ఎవరి పేర్లు ఉన్నాయి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అది పెండింగ్ ఎక్కడ ఉంది, ఇన్స్పెక్టర్ పెండింగ్ అని ఉందా, DSO పెండింగ్ అని ఉందా మీకు చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఇన్స్పెక్టర్ పెండింగ్ అని ఉన్నట్లయితే మీ అప్లికేషన్ అంటే మీరు మీ సేవలో ఎవరైతే అప్లై చేశారో ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ సేవ నుంచి మీరు MRO ఆఫీస్కి అయితే వెళ్ళాలి. MRO ఆఫీస్లో ఇచ్చినట్లయితే వాళ్ళు మీ అప్లికేషన్ వెరిఫై చేసి ఓకే చేసినట్లయితే ఇన్స్పెక్టర్ పెండింగ్ అనేది అప్రూవల్ అయ్యి DSOకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా మీది కానట్లయితే మీరైతే MRO ఆఫీస్కి అయితే వెళ్ళి, సార్ మేము రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేశాము, దీంట్లో పిల్లల పేర్లు కానీ కొత్తగా పెళ్ళైన వారి పేర్లు ఎక్కించినట్లయితే మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. వాళ్ళకి రిక్వెస్ట్ అయితే చేయండి. వాళ్ళు ఓకే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఓకే చేసిన తర్వాత అది DSOకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెడ్ ఆఫీస్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి వాళ్ళతో కూడా మీరు మాట్లాడి మీరు ఓకే అయితే చేయించుకోవచ్చు. లేదంటే దీన్ని ఆన్లైన్లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి కూడా ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఆన్లైన్లో ఆ లింక్ ఓపెన్ చేసి మీ ప్రాబ్లం ఏముంది ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయమని వాళ్ళకైతే కంప్లైంట్ అయితే రేజ్ చేయొచ్చు. చేసి వాళ్ళు కూడా ఓకే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇన్స్పెక్టర్ పెండింగ్ ఉన్నా, DSO పెండింగ్ ఉన్నా మీరైతే ఓకే చేయించుకోవచ్చు. ఓకే చేయించుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది తొందరగా అప్రూవల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయినా సరే పిల్లల పేర్లు యాడింగ్ అయిన ఆప్షన్ అయితే ఉంది. ఇది ఎప్పటికీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో యాడ్ చేయించుకోకుండా లేదంటే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకోవాలని అంటే ఇది వరకు మీరు వేరే రేషన్ కార్డులో ఉండద్దు. ఏ రేషన్ కార్డులో లేని వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డు అనేది అప్రూవల్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇలాంటి తెలియని సమాచారాన్ని ఇంకొంచెం మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.